హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత వీడియోస్ చేసుకోవడానికి కూడా టైం దొరకడం లేదు. అందుకోసమే ఏవో కొన్ని షార్ట్ వీడియోస్ వదులుతున్నా అండ్ క్షమించాలి అందరూ. సో గైస్, ఈరోజు ఏంటంటే ఇది కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్ కాదు, కొంచెం డిఫరెంట్ వీడియో. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ లేకుంటే ఓకే నో ప్రాబ్లం, స్కిప్ చేసేయండి. పెద్దగా మీకైతే యూజ్ ఉండదు. బట్ ఎలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుందంటే జాబ్ చేసే వాళ్ళకి. అది indianmoney.com ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్లికేషన్లో చాలామంది ఓకే. సో indianmoney.com కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా చూడండి కంపల్సరీ. ఎందుకంటే మనం చాలా టాపిక్ని అయితే కవర్ చేస్తున్నాం దీంట్లో. చాలామంది ఏమంటున్నారంటే ఇప్పటికీ నాకు కాల్స్ వస్తున్నాయి, సార్ ఫేక్ అంటున్నారు. అసలు ఫేకా రియలా అనేది మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అసలు ఫేక్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళు, ఓకే, కొంతమంది రియల్ అని ఎందుకు అంటున్నారు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీ నేమ్ వచ్చేస్తే చాలామందికి తెలుసు, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ indianmoney.com ఓకే. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజింగ్ కంపెనీ అనమాట. సో మరి ఎందుకు దీంట్లో ఈ కంపెనీని ఎందుకు ఫేక్ అంటున్నారంటే గైస్, ఒకటి, ఈ కంపెనీలోకి ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేయాలని వస్తారో సో వాళ్ళు వచ్చిన తర్వాత సో వాళ్ళు ఏ విధంగా వస్తారంటే ఎక్కడైనా అంటే జాబ్ గురించి చెప్పేటప్పుడు కానీ లేకుంటే ఎక్కడైనా జాబ్ వెబ్సైట్లో పోస్ట్ చేసినప్పుడు కానీ 15,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ ప్లస్ 3,000 రూపీస్ అటెండెన్స్ బోనస్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఓవరాల్ 25,000 ప్లస్ శాలరీ, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అది కనపడిన వెనకనే అప్లై చేస్తారు. ఓకే, అది బాగానే ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ అన్నాక చాలామంది అప్లై చేస్తారు కాబట్టి. ఓకే, బేసిక్గా ఏంటంటే గైస్, అందరు చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది చేయడానికి వస్తారు కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే సో ఇక్కడ మన కంపెనీలోకి వచ్చే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మనం ఎలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం జాబ్ అనేది, సో ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు, బోత్ అందరికీ కూడా మనము జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్స్ అయినా మనం వాళ్ళకి 1 వీక్ అనేది మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, డెఫినెట్గా 1 వీక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ 1 వీక్ ట్రైనింగ్లో వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ గురించి, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకుంటారు, కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుంటారు, ఓకే, కస్టమర్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలో నేర్చుకుంటారు, A to Z ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. మరి ఈ 1 వీక్ ట్రైనింగ్లో 10 అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి, చాలా మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అంటే సో మీరు ఎంతవరకు అయితే 1 వీక్ ట్రైనింగ్ విన్నారో అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ 10 అసెస్మెంట్స్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు, కొంతమంది తెలివిగా చేస్తారు. ఈ 10 అసెస్మెంట్ కంప్లీట్ చేయాలంటే ఏంటంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే 8 క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. రిమైనింగ్ 9 and 10 వచ్చేసి ఇది ప్రాక్టికల్గా మనం చేయాలి. ఎందుకంటే నువ్వు ఈ జాబ్కి పర్ఫెక్ట్ కాదా అంటే ఈ జాబ్కి నువ్వు పర్ఫెక్టా లేదా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో దీన్ని ప్రాపర్గా చేయాలి. మనం ఏ విధంగా చేయాలంటే సో మనం 9th and 10th చూసుకుంటే ఏంటంటే సో మీరు ఏదైతే అప్లికేషన్ గురించి విని ఉంటారో దాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన అప్లికేషన్ యూజెస్ ఏ విధంగా ఉన్నాయి, మన అప్లికేషన్ ఎంతమంది లైఫ్ని చేంజ్ చేసింది, ఎలాంటి వాళ్ళు మనకి మెంటర్స్గా ఇక్కడ ఉన్నారు, ఎలాంటి వాళ్ళు కోచ్గా ఉన్నారు, ఇక్కడ ఈ అప్లికేషన్ ఎన్ని లక్షల మంది ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్నారు, దీని ప్రత్యేకత ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకొని సో ఈ అప్లికేషన్ ఎవరికి యూజ్ అవుతుందో పర్ఫెక్ట్గా మీరు దాన్ని గెస్ చేసి ఒక 10 to 15 మెంబర్స్కి మీరు రెఫర్ చేయాలి అప్లికేషన్ అయితే. ఇవి రూల్స్ ఓకే. మీరు ఒక 10 to 15 మెంబర్స్కి రెఫర్ చేసిన తర్వాత ఓకే, ఎందుకు రెఫర్ చేయాలి అంటే సపోజ్ మీరు కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలో మీకు తెలియదు, మీరు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి మేము పంపించామనుకో మీరు ఏ విధంగా మాట్లాడుతారో తెలియదు. ఇప్పుడు ఒక కస్టమర్తో మీరు మన కంపెనీ కస్టమర్ అంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి వాడుతున్న కస్టమర్తో మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలరా లేదా అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే దగ్గర మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇది పాయింట్ ఓకే. అందుకోసమే మేము అక్కడ మిమ్మల్ని రెఫర్ చేయడం చెప్తాము. అండ్ అగైన్ 3 సబ్స్క్రిప్షన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కన్విన్స్ చేయలేకపోతే ఓకే, మీరు ఇంకా అన్నోన్ కస్టమర్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు, ఇదే మీ జాబ్ రోల్ ఇక్కడ ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ చేపిస్తేనే పేమెంట్ గేట్వే గురించి మీకు తెలుస్తుంది. అప్లికేషన్లో పేమెంట్ ఏ విధంగా చేయించాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు దీంట్లో మొత్తం ఓవరాల్ ఎన్ని పాయింట్స్ ఉన్నావు అనేది మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇవి చేస్తేనే మీరు ఈ సర్టిఫికేట్ క్లియర్ చేస్తేనే నెక్స్ట్ కస్టమర్స్ దగ్గర మీరు మాట్లాడగలరు. మరి అది ఏది లేకుండా సర్టిఫికేషన్ క్లియర్ చేయకుండా నాకు డైరెక్ట్గా జాబ్ కావాలంటే ఎవ్వరు ఇవ్వరు. మన కంపెనీలో మీకు ఒకటి సర్టిఫికేషన్ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు నెలంతా సేల్స్ చేయకండి, 0 సేల్స్ చేయండి, ఓన్లీ టాక్ టైం మాత్రమే చేయండి. టాక్ టైం ఏంటంటే
మీరు 4 hours స్టాక్ టైం చేయాలి. ఇది మ్యాండేటరీ. 4 hours స్టాక్ టైం ఏ విధంగా అంటే మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అంటే కంపెనీ మీకు డేటా ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ ఆల్రెడీ మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నటువంటి కస్టమర్స్ డేటా మీకు ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళతో మీరు ప్రాపర్గా మాట్లాడాలి. ప్రాపర్గా మాట్లాడిన తర్వాత మీరు ఏదైతే కాల్ డ్యూరేషన్ ఉందో ఓవరాల్గా కాల్ డ్యూరేషన్ మార్నింగ్ 8:30 నుంచి నైట్ 10:30 వరకు బిట్వీన్ టైంలో 4 hours స్టాక్ టైం ఉండాలి. సో మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours చేస్తే మీకు 24 daysకి 15,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. 15,000 రూపీస్. దాంట్లో పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయిపోయిన 12,800 రూపీస్ మీకు చేతికి వస్తుంది. ఇది ఫ్రాంక్. తర్వాత రిమైనింగ్ 6 days చేస్తే మీకు 3,000 రూపీస్ అటెండెన్స్ బోనస్ వస్తుంది. ఓవరాల్గా ఎంత అయింది మీకు? 16,000 రూపీస్ అయింది. 15,800 సంథింగ్ అయింది. ఓవరాల్గా 200 తక్కువ, 16,000 రూపీస్కి తక్కువ. ఓకే, మరి ఎవరు ఇస్తారు చెప్పండి? ఇలా ఏ కంపెనీ ఇస్తుంది మీకు? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? సర్టిఫికేషన్ క్లియర్ చేసుకుంటున్నారు, కస్టమర్స్తో మాట్లాడుతున్నారు. ఈ కొంతమంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఆ 4 hours స్టాక్ టైం కూడా చేసుకోకుండా కొంతమంది సర్టిఫికేషన్ క్లియర్ చేసి ఉంటారు. సర్టిఫికేషన్ క్లియర్ చేసుకొని కొంతమంది మహానుభావులు నేను 4 hours స్టాక్ టైం చేశాను, ఇన్ని రోజులు చేశాను, నాకు శాలరీ లేదు, ఇది ఫేక్ కంపెనీ అని వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫేక్ కంపెనీ అంటున్నారంటే దీంట్లో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేసి బయటికి వెళ్ళిన వాళ్ళే ఫేక్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పని చేయడానికి చేత కావడం లేదు. గైస్, కంపెనీ ఒకటే గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఒకటే, వన్ సర్టిఫికేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఓకే కస్టమర్స్తో మాట్లాడాలి. కస్టమర్స్తో చాలా మ్యాండేటరీ. వితౌట్ వర్క్తో ఎవరికి ఇస్తారు శాలరీ? 4 hours స్టాక్ టైం చేస్తే మీకు 15,000 రూపీస్ శాలరీ. 24 days చేస్తే ఓకే, రిమైనింగ్ 6 days చేస్తే 3,000 రూపీస్ అటెండెన్స్ బోనస్. ఓవరాల్గా 16,000 రూపీస్ అనుకోండి. పిఎఫ్ఎస్ కట్ అయిపోను. మీరు చేయాల్సింది ఏంటి? కస్టమర్స్తో 4 hours స్టాక్ టైం చేయాలి. కొంతమంది మహానుభావులు 10 నిమిషాలు 5 నిమిషాలు చేసి శాలరీ కావాలంటారు. ఎట్లా ఇస్తారు? ఒక కస్టమర్ డేటా దాదాపు 10 రూపీస్ పడుతుంది. ఒక కస్టమర్ డేటా 10 రూపీస్. మరి అలా ఒక్క రోజుకి 80 డేటా కస్టమర్స్ అంటే 80 మంది డేటా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. మీరు 10 to 15 minutes చేసి సో తర్వాత నాకు శాలరీ కావాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జాబ్లోకి వచ్చేటప్పుడు మీకు ఆఫర్ లెటర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఆర్ఎం హ్యాండ్ బుక్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీ జాబ్ రోల్ ఏంటి, మీరు ఏం చేయాలి మొత్తం మెన్షన్ చేసి ఉంటారు. అవేమీ చదవరు. ఆడ ఓన్లీ ఏదో అప్నాలోనో లేకుంటే లోకల్ యాప్లోనో 25,000 ఫిక్స్డ్ శాలరీ, 15,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ అనేది అప్లై చేస్తారు. ఇది వచ్చి ఫేక్ కంపెనీ అంటారు. గైస్, ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ప్రాక్టికల్గా ఎలాంటి వాళ్ళు అంటే జాబ్లోకి జాయిన్ అయ్యేవాళ్ళు, జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ ఎలాంటి ఫేక్ కంపెనీ కాదు. మీరు ఏం చేయాలి? కస్టమర్లకి మన అప్లికేషన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రూలు. మీరు ఏం చేస్తున్నారు? వేరే రకంగా కొంతమంది వేరే రకంగా చేస్తున్నారు. దాంట్లోనే ఏమొస్తుంది చెప్పండి మీకు? మీరు సరిగా వర్క్ చేయక కంపెనీ ఫేక్ అంటే ఇది లైక్ బ్యాడ్ థింకింగ్. ఇది నేను ఒకటే చెప్తున్నాను అందరికి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా అందుకోసం స్టార్టింగ్ చెప్పాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కొంతమంది ఇంకా మోహన్ వాళ్ళు ఈ వీడియో కింద కూడా బ్యాడ్ కంపెనీ అని మళ్ళీ కామెంట్లు పెడతారు. నాకు తెలుసు అది ఎందుకు పెడతారంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేసిన పైన వాళ్ళే. గైస్, ఒక గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ కూడా వర్క్ చేయకుండా ₹1 కూడా ఇవ్వదు. ఈవెన్ మన కంపెనీ కూడా. నువ్వు 4 hours స్టాక్ టైం చేయకపోయినా నీకు అట్లీస్ట్ 2 hours పైన చేసినా దాదాపు 50% శాలరీ నీకు వస్తుంది. ఇంకొకటి మెయిన్ రూల్ ఏంటంటే ఐడి బ్లాక్ అవుతాయి. 2 hours స్టాక్ టైము కంపల్సరీ చేస్తూనే ఉండాలి, మినిమం చేస్తూనే ఉండాలి. 2 hours స్టాక్ టైం 24 days చేసినా ఆల్మోస్ట్ ఒక 8 to 10,000 వరకు వస్తుంది. ఓకే, సో ఒక్కొక్కసారి మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి. కొంతమంది 2 hours కూడా చేయకుండా ఒక 3 days కంటిన్యూగా 2 hours కూడా చేయకోకుంటే ఓకే మీ ఐడి బ్లాక్ అయిపోతుంది. ఇది మ్యాండేటరీ. ఇది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కంపెనీ రూల్ అది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేస్తానంటే అది కుదరదు అనమాట. ఎందుకంటే మీకు శాలరీ ఇవ్వడానికి కంపెనీ సో ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. సో అందుకోసమే ఇది. సో గైస్, ఒక గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఫేక్ కాదు. జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నా, కంపెనీ అయితే ఫేక్ కాదు. పర్ఫెక్ట్గా వర్క్ చేయండి. శాలరీ రాకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు శాలరీ ఇప్పిస్తాను. మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయకపోతే నేను శాలరీ ఏపించాను, శాలరీ కూడా కంపెనీ ఇవ్వదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో గైస్, ఏంటంటే ఆర్ఎమ్స్ మంత్కి ఇంటికాడ నుంచి ఎంత సంపాదిస్తున్నారు అండ్ యావరేజ్గా. కొంతమంది పే స్లిప్స్తో సహా నేను వచ్చాను. సో ఇదేంటంటే మా కొలీగ్ అంటే ఆర్ఎంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి శాలరీ. సో ఈయన ఏంటంటే ఓవరాల్గా మంత్లో సో బేసిక్ మొత్తం వచ్చేసి 10,413 రూపీస్ కనిపిస్తుంది ఇక్కడ. 10,413 రూపీస్ ఇక్కడ చూడండి మీరు. 10,413 రూపీస్, 10,413 రూపాయలు ఆయన ఇంటికాడ నుంచి ఎర్న్ చేసింది.
సో ఓకే, పేరు వచ్చేసి రాహుల్ గాంధీ. ఓకే, కే రాహుల్ గాంధీ. ఇది క్లారిటీగా లేదు ఎందుకంటే నేను దాని స్క్రీన్ షాట్ తీసుకొచ్చినాను. సో రిలేషన్షిప్ మేనేజర్ 31 జనవరి, అంటే జనవరి మంత్లోది ఇది. సో రీసెంట్ పేమెంట్స్ కూడా ఆయన టీమ్ లీడర్గా అయ్యాడు కాబట్టి రీసెంట్ పేమెంట్స్ ఆయన దగ్గర టీమ్ లీడర్స్ ఉన్నాయి. సో నేను ఏంటంటే ఆర్ఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను నేను. ఓకే, ఇది వచ్చేసి మనకు, సో ఇది కూడా అదే అనుకుంటా. సో ఇది కూడా అదే 10,413 రూపీస్. నేను ఇప్పుడు టీమ్ లీడర్ చూపిస్తాను గైస్, టీమ్ లీడర్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే భరత్ టీమ్ లీడర్ 10th జనవరి. ఓకే, 10th జనవరి. సో ఆయన మొత్తం అమౌంట్ మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, 42,697.65 పైసా, 42,697 రూపాయలు, 42,700 రూపాయలు. కంపెనీ ప్రతి ఒక్క రూపాయి పే చేస్తుంది మీరు పర్ఫెక్ట్గా చేస్తే. పర్ఫెక్ట్గా చేయలేదనుకో ఏది కాదు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే కొంతమంది విధవలు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు ఫేక్ కంపెనీని. నాకు అది చాలా బాధేసింది. ఒకసారి లాక్తీనా, నేను దాని గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆ వీడియో కొంచెం అంటే కొంతవరకు వైరల్ అయింది. నేను దాని గురించి కూడా మాట్లాడాలన్నమాట. ఓకే, కొంతమంది లైక్ వీడియో చేశారు ఫేక్ కంపెనీ అని. సో నేను ఏంటంటే మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దాంట్లోన వాడు ఏమేమి మాట్లాడనేది నేను మొత్తం అంటే ఫుల్గా ఉంది. అది నేను అంతా చూపించలేను. మెయిన్ థింగ్ చెప్తాను మీకు. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఆర్ఎస్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఆర్ఎస్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇది ఆర్ఎస్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. టోటల్గా 29,000 మెంబర్స్ చూశారు, 1,000 లైక్స్ చేశారు దాదాపు. ఈడు చూడండి కామెంట్స్ ఆఫ్ చేశాడు. ఎందుకు కామెంట్ ఆఫ్ చేశాడంటే చాలా మందికి పేమెంట్ వస్తుంది, చాలా మంది అక్కడ కామెంట్ చేస్తున్నారు ఇది జెన్యూన్ కంపెనీ, అందుకోసమే వాడు కామెంట్స్ ఆఫ్ చేసేసాడు. ఓకే, వాడు ఇంకా ఎందుకు చేశాడు ఇదే ఛానల్, ఇదే కంపెనీ మీద ఇంకా ఎందుకు చేశాడు? వాడి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. ఓకే, వానికి వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, వాడు అందుకోసమే చేశాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ వీడియో చేశాడు వాడు. ఓకే, ఇప్పుడు చూడండి వాడు ఎందుకు ఇదే కంపెనీ మీద వీడియోస్ చేస్తున్నాడు, దీన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే వానికి వ్యూస్ కావాలి. యాజ్ అ యూట్యూబర్గా నేను కూడా చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను వాడికి వ్యూస్ రావాలి అంటే నేను మొత్తం ప్రాక్టికల్గా చెప్తా గైస్. జాబ్ చేయాలనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి, జాబ్ అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, వాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు గైస్. నేను మొత్తం స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి చూడండి 100, 50, 60, 70, 80, 100. అదే కదా, సడన్గా మన కంపెనీ గురించి చేశాడు ఇక్కడ. ఇండియన్ మనీ వర్క్ ఫ్రమ్ హోమ్ 16,000 వ్యూస్ వచ్చాయి. రియల్ ఆర్ ఫేక్? దీంట్లోన వాడు ఏం చెప్పాడంటే మన పరమేశ్వర్ ఇచ్చే ట్రైనింగ్ గురించి మొత్తం చెప్పాడు. వాడు ఒక్కరోజు మీటింగ్కి అటెండ్, ఒక 2 days అనుకుంటా వాడు చెప్పాడు. 2 days మాత్రమే అటెండ్ అయ్యాడు. 2 daysలో మొత్తం తెలిసిపోతుందా మనకి, కంపెనీ గురించి తెలిసిపోతుందా? మేము పర్ఫెక్ట్గా చెప్తాము, 1 week మీరు జూమ్ మీటింగ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి, అటెండ్ అయితేనే మీకు తెలుస్తుంది. వాడు ఏం చెప్పాడు తెలుసా దీంట్లోన? ఆయన ఒకరు వస్తారు, తలకాయ తింటాడు, అది హరియప్ బ్యాకప్ సేల్స్ డిపార్ట్మెంట్ అంతే. సేల్స్ డిపార్ట్మెంట్ ఏ కంపెనీ అయినా కూడా ప్రపంచంలో సేల్స్ కంపెనీ ఇదే రూల్సే ఫాలో అవుతుంది. వాడు 1 week ట్రైనింగ్ అటెండ్ కాలేదు. వాడు ఐడి కూడా బ్లాక్ అయిందని. బ్లాక్ అవుతుంది, మళ్ళీ ఎందుకు బ్లాక్ కాదు? వర్క్ చేయకపోతే బ్లాక్ అవ్వకుండా యాక్టివ్గా ఉంటుందా? ఓకే, 16K వ్యూస్ వాడు అక్కడ అనుకున్నాడు ఇక్కడ. ఓకే, ఈ కంపెనీ గురించి బాగా రెస్పాన్స్ వచ్చింది. అగైన్ కొన్ని వీడియోస్ చేశాడు ఇక్కడ 74, 95. మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ చేశాడు మళ్ళీ 16,000 వ్యూస్. దీని గురించి బాగా చెప్పాడు మళ్ళీ. ఇక్కడ దీనికి తేడా ఏంటి? దీనికి ఎన్ని వచ్చిన వ్యూస్ 95, దీనికి ఎన్ని వచ్చినాయి 16,000 వ్యూస్. వానికి ఏం కావాలంటే గైస్, వ్యూస్ కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా? ప్రాక్టికల్ ఆలోచించండి. ఏది చెప్తే అది ఫేక్ అనుకోవద్దండి, ఫ్యాక్ట్ అనుకోవద్దండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. అగైన్ ఇంకొక వీడియో చేశాడు మళ్ళీ ఇక్కడ చూడు, సన్ ఆఫ్ ఇండియా చేశాడు, 186 వచ్చినాయి. ఇండియన్ మనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు, 29,000 వ్యూస్ వచ్చినాయి. ఎందుకు? కంపెనీ గురించి ఎవడైనా కూడా జాబ్ గురించి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, ఇది జెన్యూనా కాదా. సెర్చ్ చేసిన తర్వాత వీడియోకి బాగా వ్యూస్ వచ్చాయి. నేను ఒకటే చెప్తున్నా గైస్, ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే పర్లేదు. వితౌట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఏం కావాలి? వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కావాలి.
నేను ఇదే చెప్తున్నా మళ్ళీ మీకు. అదే ఇంత ఫేక్ అని చెప్తున్నాడు. ఈ కంపెనీలో పేమెంట్స్ మొత్తం చూపించాను నేను మీకు, పేమెంట్ మొత్తం చూపించాను. వీడు కూడా వర్క్ చేయలేదు దీంట్లో, ఒక్క రోజు కూడా వీడు వర్క్ చేయలేదు. వీనికి చేయడానికి చేతగాక వీడియోస్ చేశాడు. ఓకే, ఇప్పుడు చెప్పు ఎడిట్ చేసాంలే. ఇంకొక యూట్యూబ్ ఛానల్ కడప అబ్బాయి, దాని గురించి కూడా మాట్లాడదాం ఒక్క నిమిషం మాకు. తర్వాత గైస్ సేఫ్ షాప్ గురించి చేశాడు. తర్వాత ఇంకొకటి అంటే ఐఎంటీ మ్యాప్ మనకు అవసరమా? ఫేక్ అన్నమాట, దీని గురించి చెప్పకూడదు. మరి ఎందుకు చెప్తాడు? ఐఎంటీ మ్యాప్ అనేది ఇండియన్ మనీలో వర్క్ చేసే వాళ్ళు వాడేటువంటి యాప్. ఇది చేస్తే ఈ కంపెనీ వాళ్ళలో వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయని వాడు ఇది చేశాడు. ఇక్కడ నుంచి ఏం చేయలేదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయలేదు. వ్యూస్ చూడండి, వ్యూస్ 4 hours కి 4, 2 hours కి 4 వ్యూస్, 1 day కి 29 వ్యూస్. చూడండి గైస్, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకటి గైస్, కంపెనీ అయితే 100% జెన్యూన్, ఫేక్ కాదు. మీరు వర్క్ చేయండి, మీరు చూడండి గైస్, కూర్చొని అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఫోన్లో మాట్లాడినా కూడా 4 hours స్టాక్ టైం చేస్తే డబ్బులు ఇస్తారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని నెగ్లెక్ట్ చేసి వర్క్ చేయరు, ఐడీస్ బ్లాక్ అవుతాయి. నెగ్లెక్ట్ చేస్తే జాబ్ ఇక్కడ సాలరీ పోదు. ఇంకొక వీడియోస్ చూపిస్తా గైస్, ఇంకా కూడా వీడియోస్ ఉన్నాయి. కడప అబ్బాయి కూడా చేశాడు మనోడు, కడప అబ్బాయి కూడా చేశాడు. కడప అబ్బాయి మురళి ఎందుకు యాడ్స్ డిస్ప్లే అవుతుందో తెలియదు. ఏ లేదన్న, ఈ మధ్యన కొత్తగా యూట్యూబ్ పాలసీ తీసుకొచ్చింది. పాలసీ తెలుస్తుంది, 100 వ్యూస్ దాటితే గైస్ 247 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఓకే, ఒక్క నిమిషం నేను ప్రాక్టికల్గా ఆలోచిద్దాము. వాడు ఏంటంటే స్టార్టింగ్లో వర్క్ చేశాడు, కంపెనీలో వర్క్ చేశాడు. వీడు కూడా ఈ వీడియోలో అదే చెప్పాడు, స్టార్టింగ్లో వర్క్ చేశాడు. సో కొన్ని రోజులు మనకు వర్క్ నచ్చలేదు, వదిలేశాడు. సో దానివల్ల ఏంటంటే వర్క్ చేయకపోతే ఏ కంపెనీ శాలరీ ఇవ్వదు. నేను అప్పటి నుంచి చెప్తున్నా, వర్క్ చేయని వాళ్ళే ఇలాంటిగా ఫేక్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంకా వాళ్ళ అనుభవం షేర్ చేశాడు, కానీ జెన్యున్గా ఉందా? నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ఆలోచిస్తాను, రండి ప్రాక్టికల్గా చెప్తాను. ఎందుకంటే నేను జాయిన్ అయ్యేటప్పుడు వీని కామెంట్స్ అన్నీ గెలికా. ఎందుకంటే నేను యూట్యూబర్గా ఉన్నప్పుడు చూడు ఇక్కడ ఎస్ కరెక్ట్. ఈ కంపెనీ ఫేక్ అయితే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనీ ఎలా ఇచ్చింది, మనం కూడా థింక్ చేయాలి కదా. ఎస్ ఎగ్జాక్ట్, వాడు రిప్లై ఇవ్వడునా. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ వీడియోలో డాక్యుమెంట్లు చూపిస్తానన్నాడు, ఆడియో కాల్స్ మాట్లాడిస్తానన్నాడు, వినిపిస్తానన్నాడు, అన్నీ వినిపిస్తానన్నాడు. అప్కమింగ్ వీడియోస్లో చూడండి అని చెప్తాడు. ప్రాక్టికల్ లాస్ట్ వరకు చూడాలా, ఈ వీడియోలో ఎక్కడైనా దొరుకుతుందేమో ఆడియో అన్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడ దొరకదు. వాడి వీడియో అసలు ఆడియో పెట్టలేదు. అగైన్ లాస్ట్ వరకు చూస్తే మరి ఏమంటాడు, నెక్స్ట్ వీడియోలో పెడతాను అంటాడు. కొంతమంది కామెంట్ చేశారు ఇక్కడ, అయ్యో జస్ట్ అప్లోడెడ్ ద డాక్యుమెంట్స్, వాట్ డూ యూ బ్రో, వాట్ టు డూ, ఇదేం నో ప్రాబ్లమ్మా, షల్ ఐ కంటిన్యూ ఆర్ నాట్, నో మా ఇట్స్ ఫేక్ కంపెనీ, థ్యాంక్ యూ బ్రో, ఐ గాట్ యువర్ వీడియోస్ రైట్ టైమ్, దే జస్ట్ కాల్డ్ మీ, I said no because I have a little one. He said okay bro, I want to work along with family care too. Please bro, if you know share with me. ఇప్పుడు ఇంకో వీడియో చేస్తున్న కాల్ రికార్డింగ్తో ఉన్నాయి. ఒకటి నేను ఎందుకు చెప్తున్నంటే చాలామంది వర్క్ చేయాలని వస్తారు, ఇలాంటి వీడియోస్ వల్ల వెళ్ళిపోతున్నారు. నేను ఎవరిని రండి అని చెప్పడం లేదు, ఎవరిని వెళ్ళిపోవడం అని చెప్పడం లేదు. నిజం తెలుసుకోండి. ఇప్పుడు ఒక పర్సన్కి పాజిటివ్గా ఉన్నాడు, 100% పాజిటివ్గా ఉన్నాడు, మైండ్లో 1% నెగిటివ్ వచ్చింది, ఆ 1% నెగిటివ్ చాలు ఓవరాల్గా 99%ని నెగిటివ్గా చేయడానికి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఏంటనేది. వీడు ఏమన్నాడు, నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానన్నాడు. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇంకో వీడియో తీసాం కదా, ఈ వీడియోలో ఈ తమ్నెల్ ఏంటి, ఇండియన్ మనీ. ఓకే, ఇది ఏదో కనపడుతుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ కాల్ రికార్డింగ్, 100% ఫేక్, మీరే వినండి కదా గాయస్. గుర్తుపెట్టుకోండి, వీడు తమ్నెల్లో ఏం చెప్పాడో డీటెయిల్స్లో కూడా అదే ఉండాలి. ఇక్కడ ఏముంది, లో బ్యాటరీ. ఓకే, నో ప్రాబ్లం. ఆడియోనే లేదు ఈ వీడియోలో, మీరు ప్లే చేసి చూడండి మళ్ళీ ఒకసారి. ఆడియోనే లేదు, అస్సలు ఎక్కడ లేదు. వాడు ఎందుకు పెట్టడం లేదు. ఓకే, సో ఇక్కడ కింద ఏం పెట్టారు కామెంట్స్, మీరు వీడియోస్ చేస్తున్నారు, కాల్ రికార్డింగ్స్ పెట్టండి, లేకపోతే మీరే చెప్తే చీట్ చేస్తున్నట్లు ఉంది అనుకుంటున్నారు, కాల్ రికార్డింగ్స్ పెట్టండి బ్రో.
వాడు కాల్ రికార్డింగ్ పెడతానంటున్నాను కానీ పెట్టడం లేదు. ఆ పేరు పేరు చెప్పరా వాడిది? నాగేష్ భాష్యం అంట. తర్వాత న్యూస్ ఇన్ కన్నడ కాల్ రికార్డింగ్ పెట్టండి బ్రో అంట కామెంట్. కన్నడ వాళ్ళరా? కన్నడ వాళ్ళు. ఓకే సో గైస్ ఒకటి ఇది వీళ్ళు యాక్చువల్ అంటే ప్రాంక్గా చెప్పాలంటే ఫేక్ అని ఎందుకు అంటున్నారంటే ట్రైనింగ్ పీరియడ్లోన 3 సబ్స్క్రిప్షన్ చేపించింటారు కింద మీద పడి చేపిస్తారు, సర్టిఫికేషన్ క్లియర్ చేసుకుంటారు. టాక్ టైం చేయరు, ఐడి బ్లాక్ అయిపోతుంది. కంపెనీ వాళ్ళు మరి ఫోన్ చేస్తారు, అన్బ్లాక్ చేపిస్తారు. 3 days కాల్స్ తీసుకోకపోతే 2 hours కంటే ఎక్కువ కాల్స్ తీసుకోకపోతే బ్లాక్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళు తెలిసి ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేసి ఉంటారు. మరి అదంతా చదవకుండా వచ్చింటారు. ఓకే అయినా టీమ్ లీడర్ కాల్ చేసి 3 రోజుల కంటే కాల్స్ తీసుకోకపోతే ఐడి బ్లాక్ అవుతుందమ్మా అని చెప్తారు. వీళ్ళు ఓకే అంటారు, అయినా చేయరు, ఐడి బ్లాక్ అయిపోతుంది. వీళ్ళకి శాలరీస్ రావు, ఐడి బ్లాక్ అయిపోతే అంతే, ఇంకా మళ్ళీ అన్బ్లాక్ చేపిస్తాము, ఒకసారి బ్లాక్ చేపిస్తాము, అయినా మరి అదే పరిస్థితి వస్తుంది, శాలరీస్ రావు. మరి ఎవరు గాయస్ కరెక్ట్ చెప్పండి, ప్రాక్ ఆలోచించండి. మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆమె పని మనిషి పని ఏమి? వంట చేసి పెట్టాలి, అంట్లు తోమాలి, ఇల్లు క్లీన్ చేయాలి. ఆమె పని 3 పనులు చేస్తే ఆమెకి ఎంతో ఒక 5,000 రూపీస్ ఇస్తారు. ఆమె ఒకే పని చేస్తుంది, వంట ఒక్కటే చేస్తుంది, అంట్లు తోమదు, ఇల్లు క్లీన్ చేయదు. 1 monthకి మీరు శాలరీ ఇస్తారా? కరెక్ట్ చెప్పండి, మీరు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మనం ఏదైతే వర్క్ చెప్పింటామో వర్క్ చేస్తేనే మనకి వాళ్ళకి శాలరీ ఇస్తాము. మనం కూడా అదే చెప్పేది, కానీ మనం దగ్గర నుండి చేయించలేము కదా. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంతమంది వింతగా చేస్తుంటారు. కొంతమంది మధ్యాహ్నం వరకు పార్టీ చేసి ఈవినింగ్ చేసుకుందాంలే అనుకుంటారు, ఈవినింగ్ చేయరు, 1 day అయిపోతుంది. నెక్స్ట్ డే నెగ్లెక్ట్ చేద్దాం, మార్నింగ్ ఒక 1 hour చేస్తారు, ఇంకొక 1 hour తర్వాత సాయంత్రం చేద్దాం అనుకుంటారు. సాయంత్రం కస్టమర్స్ ఫోన్లు ఎత్తారు, ఆడొక 1 day అయిపోతుంది, 2 days అయిపోయి అప్పటికి లాస్ట్ డే ఆ రోజు కూడా ఏదో ఒక పని పడిందా గయా ఐడి బ్లాక్. మరి గైస్ తప్పు మనది, వర్క్ చేయకపోవడం మన తప్పు, మరి శాలరీ ఆశించడం కూడా తప్పే. కానీ జెన్యున్గా వర్క్ చేసిన వాళ్ళకి ప్రాక్టికల్గా ఆలోచించండి. లాస్ట్ వన్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే గైస్, ఇన్సెంటివ్స్ కొంతమందికి శాలరీస్ క్రెడిట్ కావడం లేదు. కొన్ని రీజన్స్, ఒక 100%లో ఒక 30 to 40% రీజన్స్ ఏంటంటే బ్యాంక్ ఐఎఫ్సి కోడ్లు రాంగ్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ తప్పు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని బ్యాంక్స్ అన్ని లైక్ మెర్జ్ అయిపోయినాయి, కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయిపోయినాయి. వాళ్ళు ప్రాపర్గా బ్యాంక్ అప్డేట్స్ చేసుకోరు, బ్యాంక్ అకౌంట్కి అక్కడ వెళ్ళి అప్డేట్ చేసుకోరు, ఐఎఫ్సి కోడ్స్ రాంగ్ ఉంటాయి, అవి ఎంటర్ చేస్తారు. ఇలాంటి టైంలో అవి అకౌంట్స్కి అనేవి మనీ పోదు. సో ఎవరైనా కూడా కంపెనీకి జాయిన్ అయ్యే వాళ్ళు ఒకటే చెప్తున్నా, ఎవ్వడి మాట ఈయనకో, నా మాట కూడా ఈయనకి జాయిన్ అవ్వకు. నువ్వు గవర్నమెంట్ అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి కంపెనీకి ఎంతమందికి శాలరీస్ ఇస్తుంది, ఎంతమంది ఉన్నారు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసారండి. నేను చెప్తున్నానని రావద్దు, అస్సలు రావద్దు, వాడు చెప్తున్నాడని రాకుండా ఉండొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమంది, కొన్ని 100 మంది జాబ్ కోసం వచ్చి ఇలాంటి వీడియోస్ చేసి నెగిటివ్ అయిపోయారు. ఈ వీడియోస్ చూడకుండా ఉంటే, చేయకుండా ఉంటే అట్లీస్ట్ అంటే ఆ వీడియో చేసిన వాళ్ళలో నెగ్లెక్ట్ కాకుండా అంటే అంత నెగ్లిజెన్స్ పీపుల్ కాకపోయినా ఒక 10 మంది అన్నా వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పోషించుకునే వాళ్ళు కదా, నెలకి ఇంటికాడ నుంచి 10,000 సంపాదించేవాళ్ళు కదా. మీ వీడియోస్ వల్ల వాళ్ళు రాశ్యం అయిపోతారు. మీరు చేసుకోండి, మీకు శాలరీ ఏం రాలేదో కింద నంబర్ ఇస్తాను, నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏం ప్రాబ్లం ఉందో నాకు కాల్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. మళ్ళీ 1 month 2 months ఐడి బ్లాక్ అయిపోతే నేను కూడా ఏం చేయలేను. రీసెంట్గా ఎవరైనా ఐడీస్ బ్లాక్ అంటే నాకు కాల్ చేయండి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో గైస్ ఇది ఇంకా ఉన్నాయి, వీని గురించి చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. వీడియోస్ పెడతానంటాడు, పెట్టాడు. లాస్ట్ కామెంట్స్ నేను కూడా చూస్తాను. నేను కామెంట్స్ ఏంటి బ్రో నువ్వేమో పెడతానంటావు, వాడేమో వీడియోస్ రావడం లేదు, ఏం నువ్వే చీట్ చేస్తున్నట్టున్నావు అన్నట్టు ఉంటుంది కొంతమంది కామెంట్స్. ఇది గైస్ ప్రాక్టికల్గా చూపించాలనుకుంటున్నా. యాక్చువల్గా ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఓకే సో ఐ హోప్ ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ డీటెయిల్స్, ఇది నేను వీడియో చేయరాదనుకున్నా. బట్ కొంతమందికి వర్క్ చేయాలని ఉంటుంది. ఎవడి మాట అయినాకు, నా మాట అయినాకు, వాడ మాట అయినాకు గూగుల్లో సెర్చ్ చేసి గవర్నమెంట్ అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి చూసుకుంటారా. కొంతమంది ఇంకొకటి రివ్యూస్ కూడా ఇచ్చినారు, దిస్ ఈజ్ ఫేక్ కంపెనీ అని. ఫేక్ కంపెనీ అని ఎవడు చెప్తున్నాడంటే దీంట్లో ఎవడైతే సరిగ్గా పని చేయక బయటకు పోయినాడో వాడే ఫేక్ కంపెనీ అంటున్నాడు. ఇది వాస్తవం, కస్టమర్స్తో మాట్లాడాలి. ఇది గైస్ ఐ హోప్ ఇంకడిగే నచ్చిందా గిచ్చిందా ఏం అడగను నేను, ఎందుకంటే మీరే డిసైడ్ చేయండి ఫ్యాక్ట్ ఏమనేది. ఓకే నెక్స్ట్ వీడియోలో ఏమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ కలుద్దాం, బాయ్.